నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను కవిత. నేను హిమబిందు. డీటెయిల్స్ చూద్దాం. పశ్చిమాసియాలో పరిస్థితులు అంతకంతకు దిగజారుతున్నాయి. ఇటు అమెరికా ఆగట్లేదు, అటు ఇరాన్ తగ్గట్లేదు. భారీగా నష్టపోతున్న అమెరికాపై తన దాడులను కొనసాగిస్తోంది ఇరాన్. తాజాగా ఇజ్రాయెల్ ఉత్తర దక్షిణ భాగంలోని 3 నగరాలను టార్గెట్ చేసి మిసైళ్ల వర్షం కురిపించింది. మొత్తం 1430 మిసైల్స్ ని ప్రయోగించింది. ఒక్కసారిగా దూసుకొచ్చిన మిసైళ్లతో ఇజ్రాయెల్ పౌరులు పరుగులు తీశారు. కొన్నింటిని క్షిపణి విధ్వంసక వ్యవస్థలు కుప్పకూల్చాయి. మిసైళ్ల ధాటికి ఈలట్ నగరం పేలుళ్లతో దద్దరిల్లింది. పలు భవనాలు దెబ్బతిన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇరాన్ క్లస్టర్ బాంబులు ప్రయోగిస్తోందని ఇజ్రాయెల్ ఆరోపించింది. వీటి వినియోగాన్ని చాలా కాలం క్రితమే నిషేధించారు. పౌర నివాసాలపై వీటిని ఇరాన్ ప్రయోగిస్తోందన్నది ఇజ్రాయెల్ వాదన. మరోవైపు గల్ఫ్ పౌరులు అమెరికా సైనిక కేంద్రాల సమీపంలోకి వెళ్లొద్దని ప్రకటించింది ఇరాన్. వాటిపై దాడులు జరగొచ్చని హెచ్చరించింది. ఇటు ఇరాన్ తీరును తీవ్రంగా తప్పుబట్టారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. దారికి రాకపోతే మరిన్ని దాడులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. హార్ముజ్ జలసంధిని స్వాధీనం చేసుకుని ఎలాగైనా తిరిగి ఓపెన్ చేయిస్తామన్నారు. ఈ జలసంధిని ఇరాన్ మూసేయడంతో చాలా దేశాలు ఇబ్బందులు పడుతున్నాయన్నారు. ఆయా దేశాలు తమ యుద్ధ నౌకలను అక్కడికి పంపడానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. తమ మిత్ర దేశాలు వార్షిప్లను అటు తరలించాలని కూడా కోరారు ట్రంప్. కూటమి ప్రభుత్వానికి ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అల్టిమేటం ఇచ్చింది. ఉగాది పండుగ నాటికి పీఆర్సీ, ఐఆర్ ప్రకటన చేయకుంటే ఉద్యమం చేస్తామని ఏపీ జీఈఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రామరెడ్డి ప్రకటించారు. కూటమి ప్రభుత్వం ఉద్యోగులను ముంచిన ప్రభుత్వమని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన 9 హామీల్లో ఏ ఒక్క హామీని అమలు చేయలేదన్నారు వెంకట్రామరెడ్డి. ఉద్యోగులకు మాత్రం ఇది మంచి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఇది ఉద్యోగులను ముంచే ప్రభుత్వం, మంచి ప్రభుత్వం కాదు. ఉద్యోగులను ముంచే ప్రభుత్వం ఇది. ఉద్యోగులను ముంచిన ప్రభుత్వం ఇది. ఉద్యోగులను దగా చేసిన ప్రభుత్వం ఇది. దారుణంగా ఉద్యోగులను మోసం చేసిన ప్రభుత్వం ఇది. ఈ అణిచివేత నుంచి, ఈ అన్యాయం నుంచి బయటపడాలంటే ఉద్యోగులు పోరాడక తప్పని పరిస్థితిని ప్రభుత్వం కల్పించింది. కాబట్టి ఉద్యోగులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మనం ఇలాగే ఉంటే మరింత అనగదొక్కపడతాం, మరింత అన్యాయానికి గురవుతాం తప్ప మనకు మంచి జరగదు. మనం రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేసి ప్రభుత్వం మెడలు ఉంచకపోతే మనం మరింత నష్టపోతాం. కాబట్టి పోరాటానికి సిద్ధంగా ఉండాలని చెప్పి ఉద్యోగులందరికీ మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. చంద్రబాబు ప్రభుత్వంపై రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఆర్సీ దూరమవుతుందని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారని, కూటమి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైనా పీఆర్సీ వేయలేదన్నారు. పెండింగ్లో ఉన్న డీఏలు తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ సంఘాలను చర్చలకు ఆహ్వానించకపోవడం దురదృష్టకరమన్నారు. కూటమి ప్రభుత్వం పరిమితికి మించి అప్పులు చేస్తోందన్నారు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. కార్పొరేషన్ల పేరుతో వేల కోట్ల రూపాయలు అప్పులు చేస్తోంది, వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఏ రంగాన్ని వదిలిపెట్టకుండా చంద్రబాబు విచ్చలవిడిగా అప్పులు తెచ్చారని, పన్ను పెరుగుదలతో దక్షిణాది రాష్ట్రాలలో ఏపీ చివరి స్థానంలో ఉందన్నారు బుగ్గన. మీరేమంటారు? అప్పు చేయలే అంటారు. ఏమి మీరు చెప్పిన ప్రకారం 1,10,000 కోట్లు మాత్రమే అప్పు. ఆ ప్రకారం మీరు కరెక్ట్ అండి. మా ప్రకారంగా మీరు చేసిన అప్పు వచ్చేసి గ్యారంటీలు ఇచ్చిన అప్పు 89,026 కోట్లు చిల్లర తీసేస్తూ, రాజధాని కోసం అమరావతి కోసం 47,837 కోట్లు, ఏపీ బివరేజెస్ కార్పొరేషన్ మత్తుపానీయాల సంస్థ 11,850 కోట్లు బాండ్స్. 2025 మీరు సిఏజీ ప్రకారం మీరు ఆర్బీఐ ద్వారా చేసిన అప్పు 81,082 కోట్లు. మీరు ఈ సంవత్సరం ఫస్ట్ 10 నెలలకు చేసిన అప్పు 87,674 కోట్లు. మీరు ఆర్బీఐకి ఫిబ్రవరి 2026 మార్చుకు మళ్ళా 9,900 కోట్లు, మొత్తం తోలితే 3,27,370 కోట్లు కాదా? వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. వాలంటీర్ హబీబ్ కుటుంబానికి 2 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ మేరకు విశాఖ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు కేకే రాజు, వాసుపల్లి గణేష్ కుమార్ హబీబ్ ఇంటికి వెళ్లి చెక్ అందజేశారు. ఇటీవల విశాఖపట్నంలో హబీబ్ తన కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్ జగన్ను కలిసి తన కుమార్తె తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోందని, చికిత్సకు సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. చిన్నారి పరిస్థితి తెలుసుకున్న వైఎస్ జగన్ 2 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల చెక్ను పార్టీ నేతలతో హబీబ్ ఇంటికి పంపించారు. గతంలో వైఎస్ జగన్ సీఎంగా ఉన్న సమయంలో కూడా తన కుమార్తె వైద్యానికి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 5 లక్షల రూపాయల సహాయం చేశారని గుర్తు చేసుకున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నాని ఇంటి ముందు కవ్వింపు చర్యలకు దిగారు జనసేన నేతలు.
నాని ఇంటి ముందు డీజేలు పెట్టి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. జనసేన నాయకుడు కొరియర్ శ్రీను పవన్ కళ్యాణ్ పాటలు పెట్టి హడావుడి చేశాడు. ముందుకు వెళ్లమని చెప్పినా పోలీసులపైన తిరగబడ్డాడు శ్రీను. తనను అడ్డుకున్న పోలీసులను పక్కకు లాగేసి మరీ వాహనాన్ని అక్కడే ఆపే ప్రయత్నం చేశారు. మరోవైపు మాజీ మంత్రి పేర్ని నాని ఇంటి ముందు పోలీసులు ఆంక్షలు విధించారు. ఇక అంతకుముందు మచిలీపట్నంలో పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. జనసేన జెండా ఆవిష్కరణ కోసం పేర్ని నాని ఇంటి వద్ద ఆంక్షలు విధించారు. అలాగే పేర్ని నాని ఇంటికి ఎవరూ రాకుండా భారీగా పోలీసులు మోహరించారు. ఆయన ఇంట్లో పనివారిని కూడా రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఆ రూట్ను బారికేడ్లతో మూసేశారు. పోలీసుల తీరుపై మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెక్షన్ 30 అమల్లో ఉందంటూ పోలీసులు చెప్పిన వింత సమాధానంపై మండిపడ్డారు. జనసేన కార్యక్రమానికి వర్తించని సెక్షన్ 30 తమకు ఎలా వర్తిస్తుందని పోలీసులను నిలదీశారు పేర్ని నాని. 2 రోజులుగా మచిలీపట్నంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. రామనాయుడుపేట సెంటర్లో జనసేన పార్టీ నాయకులు జెండా దిమ్మె నిర్మించేందుకు యత్నించారు. దాన్ని వైఎస్ఆర్సీపీ నాయకుడు బొర్రా విఠల్ అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. అయితే జనసేన నేతలను వదిలిపెట్టిన పోలీసులు బొర్రా విఠల్ను మాత్రం అరెస్ట్ చేశారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి పేర్ని నాని వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి గూడూరు పోలీస్ స్టేషన్కు వెళ్లారు. విఠల్ను ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. దీంతో విఠల్కు స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలిపెట్టారు పోలీసులు. కూటమి పాలనలో మొక్కజొన్న రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు. గిట్టుబాటు ధర లేక రైతులు కన్నీరు పెడుతున్నారని, పంటకు అవసరమైన యూరియా అందించడంలోనూ కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు. వెంటనే కొనుగోలు కేంద్రాలను తెరిచి మొక్కజొన్న రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అన్నదాత సుఖీభవ పేరుతో చంద్రబాబు రైతులను మోసం చేశారన్నారు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్. ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా ప్రతి రైతుకు 20,000 ఇస్తామని చెప్పారని గుర్తు చేశారు. మొదటి సంవత్సరం అన్నదాత సుఖీభవ ఎగ్గొట్టి 2వ సంవత్సరం 10,000 ఇచ్చారని చెప్పారు. ఇంకా ఒక్క రైతుకు చంద్రబాబు 30,000 బాకీ ఉన్నారని చెప్పారు కైలే అనిల్. ఆధారాలు లేకుండా లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి. సుప్రీంకోర్టు చెప్పినా ఇంకా అదే దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. లడ్డూ విషయంలో చంద్రబాబు ప్రపంచవ్యాప్తంగా పరువు పోగొట్టుకున్నారని విమర్శించారు గడికోట శ్రీకాంత్ రెడ్డి. కూటమి అధికారంలోకి వచ్చాక మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయన్నారు వైఎస్ఆర్సీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి. అత్యాచార ఆంధ్రప్రదేశ్గా మారిపోయిందని మండిపడ్డారు. కూటమి ఎమ్మెల్యేలే మహిళలపై అత్యాచారాలు చేస్తున్నారని, చంద్రబాబు కనీసం వారిని సస్పెండ్ అయినా చేశారా అని ప్రశ్నించారు ఆమె. హెరిటేజ్ రాయితీల కోసమే కేబినెట్ భేటీ జరిగిందని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి 6 మంత్రులు డుమ్మా కొట్టిన మంత్రివర్గ సమావేశం ఎందుకు నిర్వహించారని ప్రశ్నించారు. ప్రజా సమస్యలు పక్కన పెట్టి హెరిటేజ్కి ఉగాది కానుకలు ఇచ్చేందుకే కేబినెట్ భేటీ ఏర్పాటు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ జిల్లా వేంపల్లిలో నూతనంగా నిర్మించిన దుర్గమ్మ ఆలయంలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. ఆలయ అర్చకులు ఆయనకు వేద ఆశీర్వచనంతో పాటు తీర్థ ప్రసాదాలను అందించారు. అనంతరం ఎంపీ అవినాష్ రెడ్డిని స్థానిక ప్రజలు కలిశారు. వారి సమస్యలు విన్న అవినాష్ రెడ్డి వినతి పత్రాలు స్వీకరించి సమస్యలు పరిష్కరించారు. ప్రయతో భూత్వా జుహుయాదాద్యమన్మహో శ్రియ పంచదశ శ్రీకామ సతతం జపేద్ ఆనందకర్దమజ్జైవ చిక్రీత ఇతి విశ్రుతాః ధనం మే దుషతాం దేవీం సర్వకామార్థ సిద్ధయే మనోవాంఛా ప్రసిద్ధిరస్తు దుర్గా పరమేశ్వరి. కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవిని కలిశారు. తెలంగాణ మంత్రి సీతక్క నిర్భయ నిధి కింద ములుగు జిల్లాను ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. నిర్భయ ఫండ్ కింద జిల్లాకు 10 కోట్ల రూపాయలు కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి పలు వినతి పత్రాలు అందించారు సీతక్క. 3 ఏళ్లలోపు పిల్లల సంరక్షణ కోసం ఉద్దేశించిన పాలనా కేంద్రాల్లో పనిచేసే సిబ్బంది వేతనాలు పెంచాలని కోరారు. మూసీ సుందరీకరణపై పవర్ పాయింట్ వర్సెస్ పబ్లిక్ పాయింట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది బీఆర్ఎస్. కేటీఆర్ ఆధ్వర్యంలో హిమాయత్ సాగర్ జలాశయం సమీపంలో ఈ కార్యక్రమం జరిగింది. సీఎం రేవంత్ వ్యవహారం వింతగా ఉందన్నారు కేటీఆర్. డబ్బులు లేవంటూనే మూసీ ప్రాజెక్టు చేపడతామంటున్నారని విమర్శించారు.
మూసీ సుందరీకరణకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో రేవంత్ చెప్పాలన్నారు. మూసీ ప్రాజెక్టుతో వేలాది కుటుంబాలు ఆగమవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు కేటీఆర్. మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్తారని ఊహాగానాలు జోరందుకున్నాయి. జీవన్ రెడ్డి అభిమానులు, అనుచరుల వాట్సాప్ గ్రూప్ డీపీలు కూడా మారిపోవడంతో రాజీనామాపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇప్పటికే కార్యకర్తలతో జీవన్ రెడ్డి చర్చలు జరిపినట్టుగా తెలుస్తోంది. ఉగాదిలోపే పార్టీ మార్పుపై నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. జగిత్యాలలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి జీవన్ రెడ్డి గులాబీ పార్టీలో చేరతారని నియోజకవర్గంలో చర్చ నడుస్తోంది. ఈ ఏడాది మే 11 నుంచి జూన్ 9 వరకు తెలంగాణలో తొలి విడత జనగణన జరుగుతుందని సెన్సస్ డైరెక్టర్ భారతి హోలీకేరి తెలిపారు. ఇక రెండవ దశ వచ్చే ఏడాది ఫిబ్రవరి 9 నుంచి 28 వరకు జరుగుతుందని ఆమె వెల్లడించారు. రెండవ దశలో ఇల్లు లేని వాళ్ల వివరాలను నమోదు చేయడం జరుగుతుందన్నారు. దేశంలో 16 ఏళ్ల తర్వాత జనగణన జరుగుతోందని, ప్రజలందరూ సరైన సమాచారం ఇవ్వాలని సూచించారు. ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే ₹1000 పెనాల్టీ పడుతుందని హెచ్చరించారు. ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూదాన్ భూముల అంశాన్ని పోలీస్ శాఖ సీరియస్ గా తీసుకుంది. భూదాన్ భూములో పేదలను మోసగించిన వారిపై ఫిర్యాదులు పెరుగుతుండటంతో వసూళ్లు చేసిన ముఠా కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కమిషనర్ సునీల్ దత్ ఏర్పాటు చేశారు. భూ వివాదానికి సంబంధించి 24 కేసులు నమోదయ్యాయి. 60 మంది నిందితుల్లో 11 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఓపీడీఆర్ భూదాన్ కమిటీ సభ్యులమని తప్పుడు ప్రచారంతో వెలుగుమట్ల పేదల నుంచి 3 కోట్లు వసూలు చేసి మోసం చేశారు. బాధితుల నుంచి వసూలు చేసిన డబ్బును మొత్తం రికవర్ చేస్తామంటున్నారు పోలీసులు. అల్లూరు జిల్లా ఏజెన్సీలో అంబులెన్స్ లేక రోగుల అవస్థలు పడుతున్నారు. ఒకే అంబులెన్స్ లో 10 మంది రోగులను తరలించారు. పాడేరు నుంచి కేజీహెచ్ కు అంబులెన్స్ లో రోగులను తరలించారు. నర్స్ లేకుండానే ఒక గర్భిణిని అదే అంబులెన్స్ లో తీసుకెళ్లారు. దీంతో కూటమి ప్రభుత్వంపై గిరిజనులు మండిపడుతున్నారు. అంబులెన్స్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. విజయవాడలో ఆటో కార్మికులు రోడ్డెక్కారు. సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా చేశారు. ఆటో కార్మికులను అవమానిస్తూ చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేసి తమ జీవనాధారంపై దెబ్బ కొట్టిన ఆయన తిరిగి తమను అవహేళన చేస్తూ మాట్లాడడం దుర్మార్గమన్నారు. చంద్రబాబు బహిరంగ క్షమాపణలు చెప్పకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు ఆటో కార్మికులు. అధికార మండతో పచ్చ మూకలు రెచ్చిపోతున్నాయి. రౌడీ షీటర్ గా పేరు పొందిన పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు జాన్ సైదా బరి తెగించారు. ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించారు. అడ్డుకున్న డాక్టర్స్, సిబ్బందిని తిడుతూ జాన్ సైదా అనుచరులు దౌర్జన్యం చేశారు. మర్యాదగా అడ్డు తప్పుకోవాలని ఆసుపత్రి ఆవరణలో ఉన్న ఔషధ మొక్కలు నాశనం చేసి భీభత్సం సృష్టించారు. బాపట్ల జిల్లా రేపల్లి నియోజకవర్గంలో టీడీపీ నేతల వేధింపులు తారస్థాయికి చేరాయి. పచ్చ నేతల ఆదేశాలతో రాజోలుకు చెందిన రైతు వెంకటేశ్వరరావును అధికారులు వేధిస్తున్నారు. తనకున్న 4 ఎకరాల స్థలంలో 50 సెంట్ల పోరంబోకు భూమి ఉందని అధికారులు సర్వే చేయడంపై తట్టుకోలేక ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు బాధిత రైతు వెంకటేశ్వరరావు. 4 తరాల నుంచి సాగు చేసుకుంటున్నామని అధికారులు, టీడీపీ నేతలు వేధిస్తున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. వేధింపుల వల్లే తన తల్లి కూడా చనిపోయిందని కన్నీరు మున్నీరుగా విలపించాడు రైతు వెంకటేశ్వరరావు. ఏలూరు జిల్లా కైకలూరు కేంద్రంగా పిల్లల విక్రయం కలకలం రేపింది. శిశువు విక్రయంలో కీలక సూత్రధారి జనసేన నేత తల్లి ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. మీడియాలో వచ్చిన కథనాలపై ఉన్నతాధికారుల ఆదేశాలతో ఐసీడీఎస్ అధికారులు విచారణ జరిపారు. 2 పిల్లల్ని విక్రయించినట్లుగా గుర్తించారు. పిల్లల విక్రయాల్లో సూత్రధారిగా వ్యవహరించిన కైకలూరు జనసేన నేత ఏఎన్ బాబు తల్లి అభిషెట్టి వీరమ్మతో పాటు మరో 4గురిపై కేసు నమోదు చేశారు. 10 రోజుల క్రితం మిస్ అయిన అకేటి మోక్షిత్ కేసు విచారణలో అభిషెట్టి వీరమ్మ భాగోతం వెలుగులోకి వచ్చింది. సంగారెడ్డి జిల్లా జోగిపేటలోని పంచముఖి హనుమాన్ ఆలయం వద్ద డ్వాక్రా గ్రూప్ మహిళలు కట్టెలతో పరస్పరం దాడి చేసుకున్నారు. గత కొన్ని నెలలుగా డ్వాక్రా గ్రూప్ కి చెందిన డబ్బులు కొంతమంది సభ్యులు కట్టడం లేదని అదే సంఘంలోని ఒక వర్గం వారు తామంతా చెల్లించామని మరొక వర్గం వారు గొడవ పడ్డారు. ఇది కాస్త ఘర్షణకు దారితీసింది. డబ్బు కట్టాలంటూ 4 కట్టెలతో కొట్టడంతో 6 మహిళలకు తీవ్రంగా గాయాలయ్యాయి. వారిని జోగిపేట ఆసుపత్రికి తరలించారు బంధువులు. మేడ్చల్ జిల్లా పోచారంలో అమానుష ఘటన జరిగింది.
అన్నాజీగూడ రాజీవ్ గృహకల్పకు చెందిన మనోహర్ అనే యువకుడు ఎయిడ్స్ ఉందని తెలియటంతో వరుసకు మరదలయ్యే యువతి అతనితో పెళ్లికి నిరాకరించింది. ఆ అమ్మాయికి వేరే వ్యక్తితో పెళ్లి కుదరటంతో మనోహర్ కోపం పెంచుకున్నాడు. ఈ నెల 11న యువతి ఇంటికి వెళ్లి బలవంతంగా HIV పాజిటివ్ బ్లడ్ ఆమెకు ఎక్కించాడు. ఆ యువతిని కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోచారం పోలీసులు. ప్రేమ పెళ్లి చేసుకుందనే కోపంతో కుమార్తెకు పుట్టిన మగబిడ్డను ఆమె తల్లిదండ్రులు అమ్మేశారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా తిప్పనపెట్టు గ్రామంలో జరిగింది. అశ్విని జగిత్యాలకు చెందిన సాయి కుమార్ని ప్రేమ వివాహం చేసుకుంది. సాయి కుమార్ తక్కువ కులానికి చెందినవాడంటూ అశ్విని తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించారు. కొద్ది కాలం తర్వాత 5 నెలల గర్భవతిగా ఉన్న అశ్వినిని శ్రీమంతం చేస్తామని తీసుకెళ్లిన ఆమె తల్లిదండ్రులు మహారాష్ట్రలోని ప్రభుత్వాసుపత్రిలో డెలివరీ చేయించి పుట్టిన మగబిడ్డను 50,000కు అమ్మేశారు. ఆ తర్వాత సాయి కుమార్ దగ్గరికి వచ్చిన అశ్విని తన బిడ్డ తమకు కావాలంటూ జగిత్యాల రూరల్ పోలీసుల్ని ఆశ్రయించారు. మెదక్ జిల్లాలో విషాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో తండ్రిని కోల్పోయిన కుమారుడు తీరని దుఃఖంలో 10వ తరగతి పరీక్షకు హాజరయ్యాడు. జిల్లాలోని శివంపేట మండలం ఉసిరిలాపల్లి గ్రామ శివారులో అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పంబండకు చెందిన కుమ్మరి నాగరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. ఇవాళ అంత్యక్రియలు జరగాల్సి ఉండగా మృతుడి కుమారుడు కుమ్మరి ధనుష్ తన తండ్రి మృతి బాధను దిగమింగుకొని పరీక్షకు హాజరయ్యాడు. తూప్రాన్లోని బాలుర ఉన్నత పాఠశాలలో పరీక్షా కేంద్రానికి అతడు ఏడ్చుకుంటూ వెళ్లటం స్థానికుల హృదయాలను కలిచివేసింది. పదో తరగతి పరీక్ష ప్రారంభం రోజే తండ్రి గుండెపోటుతో చనిపోయాడు. ఆ బాధను దిగమింగుకుని పరీక్షకు హాజరయ్యాడు మృతుడి కుమారుడు. ఈ విషాద ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది. మోత్కూరుకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు కూరేళ్ల ఎల్లయ్య ఇవాళ ఉదయం గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచారు. ఒకవైపు తండ్రి మరణం, మరోవైపు పరీక్షా సమయం. తాను బాగా చదువుకోవాలన్న తన తండ్రి కోరిక మేరకు ఆయన మరణించాడన్న బాధను దిగమింగుకుని కుమారుడు హర్షవర్ధన్ పరీక్షకు హాజరయ్యాడు. సూర్యాపేట జిల్లా కోదాడలో మరోసారి కల్తీ నూనె కలకలం రేపింది. ఏపీ నుంచి ట్యాంకర్లలో తీసుకొచ్చి కల్తీ వంట నూనె విక్రయిస్తున్నారు. డబ్బాల్లో నింపుతూ స్థానిక వ్యాపారులు హోటళ్లకు సరఫరా చేస్తున్నారు. కొన్నాళ్లుగా విచ్చలవిడిగా ఈ కల్తీ నూనె దందా సాగుతోంది. కల్తీ నూనెను వినియోగదారులకు అంటగడుతూ జనం ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కల్తీ నూనె సీజ్ చేసి శాంపిల్స్ ను సేకరించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో పట్టపగలే ఓ బంగారు షాపులో గోల్డ్ ఎత్తుకెళ్లాడు దొంగ. యజమాని కళ్ళలో కారం కొట్టి 110 గ్రాముల బంగారంతో ఉడాయించాడు. యజమాని తేరుకునే లోపు షాప్ నుంచి ఎస్కేప్ అయ్యాడు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు దొంగ కోసం గాలింపు చేపట్టారు. ఎల్పీజీ సప్లై ఆయిల్ సంస్థలతో సమావేశం నిర్వహించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎల్పీజీ కొరత లేకుండా చేసేందుకు రాష్ట్ర జిల్లా స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసినట్లుగా మంత్రి ఉత్తమ్ తెలిపారు. వంట గ్యాస్కు ఎలాంటి సమస్య లేదని, ఎవరూ ఆందోళన చెందొద్దన్నారు. సిలిండర్ బ్లాక్లో అమ్మితే ఏజెన్సీలపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. హైదరాబాద్లో ఎల్పీజీ సరఫరా పర్యవేక్షణకు కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభించింది తెలంగాణ ప్రభుత్వం. సివిల్ సప్లై కమిషనర్ స్టీవెన్ రవీంద్ర మానిటర్ చేస్తున్నారు. గ్యాస్ సంక్షోభంపై జిల్లా అధికారులతో ప్రతిరోజు సమన్వయం చేసుకోనున్నారు స్టీవెన్ రవీంద్ర. రాష్ట్ర వ్యాప్తంగా సప్లై చేస్తున్న గ్యాస్ ట్యాంకర్లను జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా పర్యవేక్షించనున్నారు. గ్యాస్ సరఫరాపై ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబర్ 1967ని కమాండ్ సెంటర్కి అనుసంధానం చేశారు. ఇటు గ్యాస్ కొరత ఎఫెక్ట్ ఇస్కాన్ సంస్థపై పడింది. కమర్షియల్ సిలిండర్ల నిలిపివేతతో తిరుపతిలో ఇస్కాన్ ఆధ్వర్యంలో సరఫరా చేసే మిడ్ డే మీల్స్ తయారీకి ఇబ్బందిగా మారింది. 2 రోజుల్లో గ్యాస్ నిల్వలు అయిపోతాయని అధికారులు చొరవ తీసుకుని గ్యాస్ సరఫరాకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు ఇస్కాన్ నిర్వాహకులు. లేదంటే 37,000 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించలేని పరిస్థితి వస్తుందంటున్నారు. జాతీయ వార్తలు చూద్దాం. మమతా బెనర్జీ పాలనలో విసిగిపోయిన పశ్చిమ బెంగాల్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. దీదీ సర్కార్కి కౌంట్ డౌన్ మొదలైందన్న మోదీ త్వరలోనే బెంగాల్లో జంగిల్ రాజ్ అంతమవుతుందని చెప్పారు. కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన బీజేపీ సభలో మోదీ మాట్లాడారు. అవినీతి, అరాచకత్వం తృణమూల్ కాంగ్రెస్కి మారుపేర్లుగా మారాయని మండిపడ్డారు.
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న పశ్చిమ బెంగాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రధాని మోదీ పర్యటన వేళ అధికార తృణమూల్ కాంగ్రెస్, విపక్ష బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. మంత్రి శశి పంజా ఇంటిపై బీజేపీ కార్యకర్తలు రాళ్లదాడి చేయగా టీఎంసీ శ్రేణులు ఎదురుదాడి చేశాయి. ఈ ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. రంగంలోకి దిగిన పోలీసులు ఇరు పక్షాలను చెదరగొట్టారు. తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హోటల్స్, టీ షాపులు, క్లౌడ్ కిచెన్లకు ఊరట కల్పిస్తూ విద్యుత్ యూనిట్కు ₹2 సబ్సిడీ ప్రకటించింది స్టాలిన్ సర్కార్. గ్యాస్ కొరతతో అంతా ఇండక్షన్ స్టవ్లు వాడుతున్నారు. దీంతో తమిళనాడులో విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. విద్యుత్ ఛార్జీలు ఆహార ఉత్పత్తిదారులకు భారంగా మారే అవకాశం ఉండడంతో విద్యుత్ సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించింది తమిళనాడు ప్రభుత్వం. దేశంలో గ్యాస్ కష్టాలకు తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి. భారత్కు చెందిన నందాదేవి, శివాలిక్ పేరుగల 2 ఎల్పీజీ కార్గో షిప్లు హర్ముజ్ జలసంధిని దాటి ఓపెన్ వాటర్స్లోకి ప్రవేశించాయి. ప్రస్తుతం భారత్ వైపు ప్రయాణిస్తున్న ఈ నౌకలకు ఇండియన్ నేవీ ఎస్కార్ట్గా వస్తోంది. 2 రోజుల్లో నందాదేవి, శివాలిక్ కార్గో నౌకలు ముంబై లేదా కాండ్లా పోర్టుకు చేరుకుంటుందని అధికారులు తెలిపారు. ఈ నెల 16 లేదా 17న ఇవి భారత్కు చేరుకునే అవకాశాలు ఉన్నట్లుగా చెబుతున్నారు. దేశంలో ఎల్పీజీ సరఫరాపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో తాజా పరిణామం ఊరట కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. ఎల్పీజీ బ్లాక్ మార్కెటింగ్ ని అరికట్టడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విఫలమవుతోంది. ఏపీ సహా పలు రాష్ట్రాల్లో వాణిజ్య సిలిండర్లను అక్రమంగా నిల్వ ఉంచిన వారిపై రైడ్స్ చేసినట్టు కేంద్ర పెట్రోలియం శాఖ స్వయంగా వెల్లడించింది. సిలిండర్ల బ్లాక్ మార్కెట్ అరికట్టాలని రాష్ట్రాలను కోరామని తెలిపారు పెట్రోలియం శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ. వాణిజ్య సిలిండర్ల విషయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నామని, అక్రమంగా నిల్వ ఉంచిన వారిపై చర్యలు తీసుకుంటామని వివరించారు. దేశంలో ఎల్పీజీ కొరత లేదని కేంద్రం పదే చెబుతున్నా ప్రజల్లో భయాందోళన తగ్గటం లేదు. దీంతో పానిక్ బుకింగ్స్ పెరుగుతున్నాయి. అదే సమయంలో పెద్ద ఎత్తున బ్లాక్ మార్కెట్ జరుగుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో గ్యాస్ ఏజెన్సీల వద్ద అధికారులు భద్రత పెంచారు. ఢిల్లీలోని గ్యాస్ ఏజెన్సీ వద్ద పోలీసులు పహారా కాస్తున్నారు. ఎల్పీజీ సిలిండర్లు పక్కదారి పట్టకుండా, వినియోగదారుల నుంచి అధిక ధరలు దండుకోకుండా పోలీస్ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో విమాన ఇంధన ధరలు పెరిగాయి. దీంతో ఆయా విమానయాన సంస్థలు ప్రయాణికుల నుంచి ఇంధన సర్ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, ఇండిగో సంస్థలు ఇప్పటికే ఈ ఛార్జీ విధిస్తుండగా తాజాగా ఆకాశ ఎయిర్ కూడా ఈ లిస్టులో చేరింది. మార్చి 15 నుంచి దేశీయ, అంతర్జాతీయ విమాన టికెట్స్ పై ₹199 నుంచి ₹1300 వరకు ఇంధన సర్ఛార్జీలను విధించినట్లుగా ప్రకటించింది. ఇంటర్నేషనల్ అప్డేట్ చూద్దాం. ఇరాన్, అమెరికా యుద్ధంతో ఇప్పటికే పశ్చిమాసియా మండుతోంది. ఇదే సమయంలో తూర్పు ఆసియాలో అలజడి రేగింది. ఉత్తర కొరియా నుంచి బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం జరగడంతో జపాన్ ఉలిక్కిపడింది. ఈ మేరకు అలర్ట్ అయిన జపాన్ అత్యవసర హెచ్చరికను జారీ చేసింది. శనివారం మధ్యాహ్నం అనుమానిత బాలిస్టిక్ క్షిపణిని ఉత్తర కొరియా ప్రయోగించినట్లుగా జపాన్ ప్రభుత్వం వెల్లడించింది. ఏఐ ఎఫెక్ట్తో ఉద్యోగాలు పోతాయనే ఆందోళనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీనికి తగినట్లుగానే టెక్ దిగ్గజాలు నిర్ణయాలు కలవరపెడుతున్నాయి. తాజాగా ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా భారీ ఎత్తున లేఆఫ్లకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. దాదాపు 16,000 మందిని ఉద్యోగాల నుంచి తొలగించనున్నట్లుగా సమాచారం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో పెట్టుబడులు పెంచుతున్న నేపథ్యంలో ఉద్యోగుల సంఖ్యలో కోత పెట్టాలని మెటా భావిస్తోంది. కమింగ్ టు బిజినెస్ అప్డేట్స్. భారత్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర ₹1,030 తగ్గి ₹1,59,660గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹950 తగ్గి ₹1,46,350కి చేరింది. వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. కిలో వెండి ₹4,900 తగ్గి ₹2,75,000గా ఉంది. కమింగ్ టు స్పోర్ట్స్ అప్డేట్స్. భారత దిగ్గజ క్రికెటర్లకు
రోజర్ బిన్ని, రాహుల్ ద్రవిడ్, మిథాలీ రాజ్కు అరుదైన గౌరవం దక్కింది. తమ కెరీర్లో భారత క్రికెట్కు అందించిన సేవలకు గాను బీసీసీఐ ఈ ముగ్గురిని జీవితకాల సాఫల్య పురస్కారంతో గౌరవించింది. కల్నల్ సీకే నాయుడు పేరుతో ఇస్తున్న ఈ పురస్కారానికి ఈసారి ఈ ముగ్గురు ఎంపికయ్యారు. ఈ మేరకు బీసీసీఐ సెక్రటరీ దేవ్జిత్ సైకియా వెల్లడించారు. రేపు ఢిల్లీలో ఈ అవార్డ్స్ కార్యక్రమం జరగనుంది. ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్. కార్గ్ ఐలాండ్ పై దాడి చేసి అమెరికా యుద్ధ తీవ్రతని పెంచిందా? దీనికి ఇరాన్ రిటార్ట్ ఎలా ఉండబోతోంది? మ్యాగజైన్ స్టోరీలో చూద్దాం. స్టే విత్ us.